నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈద్గా విషయంలో పని నిలబడరాదని చెప్పేసి ఉద్దేశంతో బిల్లు వచ్చేవారు 20 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈద్గా అనేది ప్రతి మైనార్టీకి సెంటిమెంట్. అది ఆ విషయంలో పని నిలబడరాదని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈరోజు 20 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కూడా చాలా మంది దాతలు ఈద్గా కోసం సహకారం అందించారు. దాదాపుగా ₹1 కోటి పైనే అందరూ సహకారం ఇచ్చిన దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ సెంటిమెంట్ ప్రకారంగా మీరు పని జరుగుతుంది అనే నమ్మకంతో మీరంతా కూడా సహకారాలు ఇచ్చి ఈరోజు మీరు ముందుకు పోతా ఉన్నారనే విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా ఇప్పుడు ఇచ్చే అమౌంట్ కూడా ఏదైనా తక్కువ వచ్చినా కూడా ఈద్గాకి అమౌంట్ ఈద్గాకి ఇస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే విమర్శలు అనేది రారాదు. ఎందుకంటే కాంట్రాక్టుల పరంగా అంటే ఎస్టిమేషన్ పరంగా ఇంత హైట్ వచ్చిన తర్వాత బిల్లు పెట్టాలి. అందుకే అంతవరకు మా తోడు ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని జరుపుతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే చాలా మందికి అపోహ జరుగుతుందా లేదా, గవర్నమెంట్ డబ్బులు వస్తాయి లేదా. గవర్నమెంట్ డబ్బులు వచ్చినా రాకపోయినా నా బాధ్యత అని చెప్పినాను, అదే బాధ్యత తీసుకొని ముందుకు పోతానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు సంతోషంగా కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో మైనార్టీల సమక్షంలో చెక్ అందించడం జరుగుతుంది. పెద్దలు కాజీ సాబ్ ఉన్నారు, ఖతీబ్ సాబ్ ఉన్నారు, ఇంకా మిగతా పెద్దలంతా కూడా ఈరోజు వచ్చిన వాళ్ళ సమక్షంలోనే ఆ కార్యక్రమాన్ని అందిస్తా ఉన్నాము. ఏ విధంగా కూడా ₹1 కూడా ఫ్రాడ్ కాకుండా పని జరుగుతుంది, ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ విధంగా ఉండి ఈద్గా ఎక్కడ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రయత్నాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అదే కోరిక మైనార్టీలు కూడా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో కర్ణాటక వాళ్ళని, తర్వాత చెన్నై వాళ్ళని పిలిపించి, చెన్నై శిల్పి, కర్ణాటక ఇంజనీర్, వీళ్ళ సమక్షంలోనే ఈరోజు ఆ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నారు. ఎందుకంటే షఫీ ఎక్కడో చూశానంట, వాళ్ళ షఫీ ద్వారానే ఈరోజు కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ గాని పిలిపించి ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఎంతైతే వచ్చిందో ఆ ఎస్టిమేషన్ దాదాపుగా ₹2,60,00,000 మనం ఏర్పాటు చేసినాం. తక్కువ వస్తే కూడా మేము ఇస్తాం. ₹2,60,00,000 ఇంకా ఎక్కువైనా కూడా నా బాధ్యత అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. బిల్లు కూడా త్వరలోనే ఇప్పిస్తా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎలాంటి సమస్య లేదు, ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయండి అని చెప్పేసి చెప్పినాను. మళ్ళా పోయి నేను కూర్చొని రిలీజ్ చేయించి మళ్ళా మీకు కాపీతో సహా వస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాట మిగిలాల, డబ్బు ఇంపార్టెంట్ కాదు, మాట. ఆ మాట మీద ఉంటేనే ఏదైనా కానీ ఈరోజు నమ్మగలుగుతారు. అదే జగన్మోహన్ రెడ్డి మాట మీద ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే కొన్ని సమస్యల వల్ల ఈరోజు కొన్ని సమస్యలు నిలబడకపోవచ్చు, అయినా ఖచ్చితంగా అవన్నీ చేస్తాం, ఎలాంటి సమస్య లేదు. ముందు ఇంపార్టెంట్ నాకు ఈద్గా తర్వాత అన్ని. ఎందుకంటే ఆటో నగర్ ఉంది, రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం ఉంది, ఇవన్నీ కూడా చేద్దాం. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ ఇచ్చినారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది బైపాస్ రోడ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఏముందంటే రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమానికి నిధులు విడుదల చేయాల, తర్వాత ఆటో నగర్ డబ్బు రిలీజ్ చేస్తే అయిపోతుంది. అప్పుడు చేయిస్తాం, సాధ్యమైనంత వరకు ఈ ఇయర్ లోనే ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఎలక్షన్ అయినాక ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. నమస్కారం.